న్యూస్లో ఉంది చైనా ఇంకా పాకిస్తాన్. ఎందుకంటే చైనా ఇంకా పాకిస్తాన్ కరకోరం హైవే డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాయి. సో కరకోరం హైవే డెవలప్మెంట్ గురించి ఏ టూ కంట్రీస్ మాట్లాడుకున్నాయి అన్నది ఇంపార్టెంట్. చైనా ఇంకా పాకిస్తాన్ డిస్కస్ చేశాయి దీన్ని. ఇవి కాకుండా చైనా పాకిస్తాన్ మధ్యలో అవుతున్న ప్రాజెక్ట్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్వాదర్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మనకు న్యూస్లో ఉంది నేపాల్. ఇండియా ఇంకా నేపాల్ ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి. ఏంటి అంటే ఇండియా నేపాల్కి ఆడిటింగ్లో హెల్ప్ చేయబోతుంది. అంటే క్యాగ్ ఆఫ్ ఇండియా నేపాల్ క్యాగ్కి ఎట్లా కంట్రీ అకౌంట్స్ ఆడిట్ చేయాలి, గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద మనం అసెస్ చేయబోతున్నాం. నేపాల్ని ట్రైన్ చేయబోతున్నాం. సో ఏ కంట్రీని ట్రైన్ చేయబోతున్నాం అన్నది ఇంపార్టెంట్. తర్వాత ఇండియా ఇంకా నైజీరియా లోకల్ కరెన్సీలోనే ట్రేడ్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాయి. లోకల్ కరెన్సీలో అంటే ఇండియన్ రూపీ ఇంకా నైజీరియన్ నైరాని యూజ్ చేసి మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ట్రేడ్కి లోకల్ కరెన్సీయే వాడాలి అని చెప్పి డిసైడ్ చేశాయి. సో ఏ కంట్రీతో ఇండియా ఈ అగ్రిమెంట్ సైన్ చేసింది అన్నది ఇంపార్టెంట్. దాన్ని మనం లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ అగ్రిమెంట్ అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ కిల్టన్ న్యూస్లో ఉంది. ఈ కిల్టన్ షిప్ వియత్నాంకి వెళ్ళింది. ఎందుకు అంటే ఇండియా వియత్నాం టైస్ని పెంపొందించడానికి ఈ షిప్ వియత్నాంని విజిట్ చేసింది.